పూరా లోకల్ యాత్ర ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ జరగబోతుంది. సో దానికి సంబంధించిన ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ మరియు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారితో కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర ఈ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా వారి ఆలోచనలు ఏ విధంగా కొన్ని ఇంకా పనులు ఉన్నాయి జిహెచ్ఎంసీ పరంగా, R&B పరంగా, వాటర్ వర్క్స్ పరంగా ఇంకా కొన్ని ప్రిపరేటరీ వర్క్స్, రోడ్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, నీళ్ళ సప్లై గురించి వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. దానికి తగిన సమాధానాలు, వారు చేస్తున్న ప్రయత్నాలు, కృషి అంతా కూడా వారు తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చారో. సో పోలీస్ పరంగా మేము కూడా అందరు నిర్వాహకులకు మా సూచనలు చేశాము. ఏ విధంగా అయితే మనం సమయం పాలన చేస్తూ ఈ శోభయాత్రని సరైన సమయానికి స్టార్ట్ చేసుకొని సరైన సమయానికి దాన్ని ముగించే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి. టస్కర్స్ కొన్ని సందర్భాల్లో పెద్దగా ఉండడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం రోడ్స్ అన్నీ ఇరుకుగా ఉన్నాయి. ఛత్రి కానివ్వండి, ఈ మంగళహాట్ ఏరియాలో. సో ఇవన్నీ కూడా దాటాలంటే టస్కర్స్ సైజు, మరి విగ్రహాల సైజు, ఎత్తు ఏదైతే ఉందో అదంతా కూడా మనం జాగ్రత్తగా ఒక డ్రై రన్ రూపంలో ఒక రోజు ముందు చూసుకుంటే ఏదైతే గణేష్ నిమజ్జనం ముందు మనం చేస్తామో అదేవిధంగా ఇక్కడ చేయాలని మనం అందరం కూడా ఆలోచించాం, అంగీకరించాం. సో అది 5వ తేదీ మేము చేసి చూసుకుంటాం. అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఇక్కడికి వస్తారు బందోబస్తు కోసం. దానికి డిప్లాయ్మెంటు ఇదంతా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేస్తున్నాము. సో భగవంతరావు గారు, గోవింద్ రాఠీ గారు, ఆనంద్ సింగ్ గారు, కృష్ణ గారు అంటే రాజాసింగ్ ఎమ్మెల్యే వారి ప్రతినిధి, వారందరూ కూడా 3 ప్రొసెషన్స్గా వాళ్ళు బయలుదేరుతారు. వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని కరెక్ట్ సమయానికి అందరూ కూడా ఈ శోభయాత్ర ఆనందంగా ముగిసించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకుంటారని నేను వారికి కోరిక మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము పెట్టడం జరిగింది. వారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని అంగీకరించారు అండ్ తెలియజేశారు వాళ్ళ మద్దతు కూడా. థ్యాంక్ యూ. ఈసారి అంటే ఇక్కడ ఈ రోడ్స్ అన్నీ ఇరుకుగా ఉన్నాయి కనుక జనాభా ఏదైతే ఇక్కడ వస్తారో వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు ఎటువంటి స్థలం లేకుండా తయారవుతుంది ఇరుకుగా. సో అటువంటి సందర్భాల్లో జేబు దొంగలు వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. కొన్ని చైన్ స్నాచింగ్స్ కూడా జరుగుతాయి. షీ టీమ్స్ కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము. ఆ మహిళల్ని వేధించే కార్యక్రమాలు కూడా, ఈవ్ టీజర్స్ని పట్టుకోవడం ఇదంతా కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము. CCS పరంగా క్రైమ్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాం మఫ్తీలో. వారు యాక్టివ్గా ఉండి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, స్నాచర్స్ కానివ్వండి, లేకపోతే దొంగతనాలు చేసే HB అఫెండర్స్ కానివ్వండి, వాళ్ళందరిపైన నిఘా పెట్టి వారు ఉన్నారా లేదా, ఇంట్లో ఏం చేస్తున్నారు ఈ మధ్య అనేది నిఘా పెంచుకున్నాం. సో తప్పకుండా దాని గురించి మేము దొంగతనాలు నివారించడానికి, ఈవ్ టీజింగ్, మహిళల్ని వేధించే కార్యక్రమాలు ఏదైతే చేస్తారో వారిని నివారించడానికి మేము అన్ని చర్యలు మేము గట్టిగా తీసుకుంటాం.